వైట్ కలర్ షర్ట్ చూసారు కదా, ఇది కూడా డెకరేషన్కి చూసారు కదా. నాకు కూడా ఇది పెయింటింగ్ వేసినట్టు అనిపిస్తుంది, చాలా ముద్దు. ఇక్కడ పైన పక్కన కూడా వేసుకున్నాను అనమాట. చూడండి అసలు ఎంత పెద్ద ఆకులు అంటే అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ టైం. అంటే అరటి చెట్టు ఆకులు ఉంటాయి కదా అలా. సో ఫస్ట్ పార్ట్లో హోమ్ టూర్ చూసారు కదా, ఆ హోమ్ టూర్ ఎవరన్నా చూడిపోతే పైన లింక్ ఇస్తున్నాము, అది స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు పార్ట్ 1 హోమ్ టూర్ వచ్చేస్తుంది. సో మా రిలేటివ్స్ ఆంటీ వాళ్ళు ఏంటంటే ఒక విల్లా కట్టుకున్నారు. సో ఆ విల్లాలో గార్డెనింగ్ ఎలా చేయాలి ప్లానింగ్ చేసుకునే వాళ్ళు నేను చూపించేటట్టు చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే చామంతి పువ్వు వేశారు. నెక్స్ట్ మనం పూలల్లో వేసుకునే ఆకు చూడండి, మొత్తం ఇట్లా గ్రీన్గా ఉండటానికి బయట మనం ఇంటి అంటే ఎవరైనా వచ్చినా కూడా అసలు ఎంత గ్రీన్గా ఉందంటే, నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి, ఎంత నచ్చిందంటే నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి చామంతి చెట్టు అనమాట ఇది మొత్తము. నెక్స్ట్ అక్కడ వచ్చేసి గోరింటాకు చెట్టు, నెక్స్ట్ అది కొంచెం ఐడియా లేదు నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడి చెట్టు, మనకి ఇది వేసి 3-4 ఇయర్స్ అవుతుందంట. సో ఇది ఇంకా కాపుకి రాలేదు. నెక్స్ట్ అక్కడ కింద జామ చెట్టు ఉంది చూడండి. సో వీటికి ఏంటంటే నీళ్ళు ఇవ్వాలి, నెక్స్ట్ ఈవినింగ్ వాటర్ ఇవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఏ గార్డెనింగ్ వేసామో ఏ మొక్కలు వేసామో. నెక్స్ట్ రైట్ సైడ్ చూద్దాం రండి. ఈ చెట్టు పూల చెట్టు అనమాట, ఒక డెకరేషన్ కోసం వేశారు. ఇది ఆర్టిఫిషియల్ కాదు, రియలే అనమాట. ఇది నాకు కూడా ఐడియా లేదనమాట. చెట్టు ఉంటే కామెంట్ బాక్స్లో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం రండి లోపల నిలుపుదాం రండి. సో ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు వేసారనమాట. ఇక్కడికి మీరు చూస్తుంటే ఇక్కడ ఎంత బుజ్జి ఆకులు ఉన్నాయి చూడండి, అక్కడ చూడండి ఎంత బుజ్జి ఆకులు ఉన్నాయి. ఒక్కసారి పైకి చూడండి అసలు ఎంత పెద్ద ఆకులు అంటే అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ టైం. అంటే అరటి చెట్టు ఆకులు ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ఆకు చూస్తుంది మనీ ప్లాంట్కి. సో మీకు ఇంట్లో పెంచుకునేది ఇంత పెద్ద ఆకు వచ్చిందేమో అని కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఇది గ్రౌండ్లో వేస్తేనే ఇంత పెద్దగా వస్తుంది, లేకపోతే మన కుండీలో పాట్స్లో వేసుకుంటే ఇలా చిన్న బుజ్జి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ చూసేద్దాం రండి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందన్నమాట. ఉసిరి చెట్టు మనకి ఏంటంటే అది ఆకులు అనేది రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు దానికి. సో ఇది వచ్చేసి మనకి పూత అనేది కొంచెం లేట్గానే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో చెట్టు చూద్దాం రండి. నెక్స్ట్ ఇది సీతాఫలం చెట్టు అనమాట. సీతాఫలం చెట్టు ఏంటంటే ఇది నేలలో వేస్తే లైక్ ఇట్లా పాట్లో కాకుండా కింద గ్రౌండ్లో వేస్తే ఇట్లా మట్టి అంటే త్వరగా కాయలు అనేది వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ మట్టి ఉంటుంది, ఒకవేళ పాట్లు వేస్తే లిమిట్ మట్టి అనేది ఉంటుంది కదా, అందుకని మనకి ఏరులు సరిగ్గా గ్రోత్ అవ్వదు. నెక్స్ట్ ఏరులు సరిగ్గా రావు, నెక్స్ట్ పువ్వులు నెక్స్ట్ కాయలు అవన్నీ సరిగ్గా రావన్నమాట. ఇది వచ్చేసి ఆంటీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం కూరగాయలు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి ఇక్కడ పోస్తే ఇట్లా మిరప విత్తనాలు అనేది ఇక్కడ పడి మొలిచినాయి అనమాట. ఇది చూడండి అసలు ఎంత బాగా మొలిచిందో. ఇప్పుడు పడిన విత్తనాలు ఏంటంటే మనకి 1 డే నీళ్ళు అయిపోయినా ఏం కావు. సో అలా ఇప్పుడు మనం వేసి అంటే నారు ఇట్లా మిరప నారని నెక్స్ట్ వంగ నారని టమాటా నారని అట్లా ఉంటాయి కదా వాటికి డైలీ ఇచ్చుకోవాలి నీళ్ళు. ఇలా మనం పడి మొలిచినవి 1 డేకైనా ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చెట్టు చూద్దాం రండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు మనం మామూలుగా కుండీలోకి వేసుకుంటే ఇంత బుజ్జి ఆకులు వస్తాయి, కానీ ఇక్కడ నేలలో వేసుకుంటే మాకు ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి. ఇంత చెట్టుకి ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి అంటే చూడండి అసలు. ఇది గులాబీ చెట్టు అనమాట. సో అంటే అన్నీ అంటే ఏ ప్లాంట్ అయినా మనం కింద వేసుకుంటే గ్రోత్ వస్తుంది, కాయలు వస్తాయి, నెక్స్ట్ పూత వస్తుంది. లైక్ ఇలా పూల చెట్లు అయితే పూలు వస్తాయి బాగా.
సో అలా వస్తాయి అన్నమాట. మనం ఏ వేసుకున్నా వెజిటేబుల్స్ అలా. ఇది గులాబీ అన్నమాట. గులాబీ ఎండిపోయింది, ఎండలు కనేసి సమ్మర్ కదా. సో కొంచెం మనం సమ్మర్లో ఏంటంటే 2 పూట్ల నీళ్ళు పోయకూడదు అన్నమాట. సో ఒక్కసారే పోయాలి. అంటే పొద్దునైనా పోసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా పోసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఒక్కసారే పోయింది. ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు అనమాట. నందివర్ధనం ఇక్కడ మేము ఏం మట్టి వేసుకున్నామంటే ఎర్ర మట్టి వేసుకున్నాం అనమాట. ఎర్రమట్టి ఏంటంటే కొంచెం ఎక్కువ పోషకాలు ఉంటాయి కానీ ఎర్రమట్టి వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కూడా గులాబీ చెట్టు వేసుకున్నాము. ఇది రెడ్ గులాబో పింక్ గులాబీయో ఏ గులాబీయో తెలియదు మనకి. సో ఇది ఇక్కడ మొగ్గు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కాకర చెట్టు. సో దొండకాయ చెట్టు అంటే క్లైంబర్కి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో దొండ చెట్టుకి, మనీ ప్లాంట్కి అంటే ఎక్కువ గ్రో అవే వాటికి ఇలా మనం ఒక పందిరి వేసుకోవాలన్నమాట. ఇది ఒక పాట్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నేలలో అయినా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు, అసలు ఎంత పాకిందంటే మామూలుగా పాకలేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ పందిరి కట్టుకున్న తర్వాత ఇట్లా పైకి డాబా పైకి అయినా అట్లా కట్టుకుంటే ఇట్లా మనకి పైకి వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి మొత్తము. ఇది మన మేము పందిరి వేస్తే అసలు ఎట్లా పైకి వచ్చిందో. సో ఇది చూడండి అసలు ఇక్కడ పైకి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న పిందులు వస్తున్నాయి. నెక్స్ట్ అక్కడ చూస్తున్నట్టయితే మీకు కాయ కూడా వస్తుంది. అదిగోండి, నీళ్ళు ఎక్కువైనా కూడా ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. నెక్స్ట్ చెట్టు చూద్దాం పదండి. పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు కూడా ఐడియా లేదనమాట, ఫస్ట్ టైం చూస్తుంది. ఇది కనుక ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇదేదో. నెక్స్ట్ ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు, అప్పుడే ఇది వచ్చేసింది అనమాట మొగ్గ. నెక్స్ట్ ఇక్కడ మందారం చెట్లు రెడ్ మందారం అనమాట. చూడండి మొగ్గ వేసింది. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు టైం లేకపోతే మందారం చెట్టు ఏం చేస్తారంటే ఈవినింగే మొగ్గలు కోసుకొని ఒక బకెట్లో కానీ లేకపోతే ఒక బుట్టలో కానీ వేసుకొని నీళ్ళు పోయింది అనమాట. పొద్దున్నే ఇట్లా విచ్చిపోతాయి. అసలు ఎంత లాంగ్ విచ్చిపోతాయి అంటే అది ట్రై చేసి చూడండి. ఒకవేళ వర్కౌట్ అయితే కింద కామెంట్ పెట్టండి వేస్తాను. ఇది కూడా నందివర్ధనంలో లావు నందివర్ధనం. ఇక్కడ చూస్తుంటే మీకు మొగ్గ అనేది అసలు ఎంత లావు వచ్చిందో చూడండి. నెక్స్ట్ ఇవి ఏంటంటే నీడ కోసం వేసిన చెట్లు. ఎంట్రన్స్లో కొంచెం డెకరేషన్ వీటిగా ఉండటానికి ఆంటీ ఇలా వేసింది అనమాట చెట్లు. ఇది వచ్చేసి డెకరేషన్గా ఉండటానికి అనమాట. దీనికి అంటే లో మెయింటెనెన్స్, ఎండ అవసరం లేదు. నెక్స్ట్ దీనికి ఏమి అసలు ఇండోర్లో కూడా పెరిగిద్ది అనమాట. ఇది మెట్లు ఎత్తా ఇక్కడ ఇంకో చెట్టు వేసింది అనమాట. ఇవి అసలు బాగున్నాయి కదా. ఇక్కడ పింక్ వచ్చేసి ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు మనం ఏదో కలర్ వేసినట్టు అనిపిస్తుంది. కలర్ కాదు, ఇది ఆ రియల్ చెట్టే అనమాట. ఇది డెకరేషన్ చెట్టు ఆంటీ పెట్టింది. చూసారు కదా, చాలా బాగుంది. పెయింటింగ్ చేసినట్టుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా పాట్స్ కొనుక్కొని వైట్ పాట్స్ ఇక్కడ మనం స్మైలీ లాగా వేసుకొని కన్నులాగా వేసుకున్నాం అనమాట. ఇలా కూడా డెకరేటివ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ దగ్గర ఎలోవేరా ఉంటే మంచిగా అంటారు పెద్దవాళ్ళు. అట్లానే ఇక్కడ కూడా ఎలోవేరా ఉంది. మనకి బయట నుంచి తెచ్చుకొని అవసరం కూడా ఉండదు. ఇక్కడ మన మొహంకి పూసేసుకోవచ్చు ఊరికే. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేసాం కదా, సెకండ్ ఫ్లోర్ చూద్దాం. దాంట్లో కింద నేను పింక్ కలర్ షర్ట్ చూపించాను కదా, ఇది కూడా వైట్ కలర్ షర్ట్ చూసారు కదా. ఇది కూడా డెకరేషన్కి చూసారు కదా. నాకు కూడా ఇది పెయింటింగ్ వేసినట్టు అనిపిస్తుంది. చాలా ముద్దుగా చూస్తుంటే. సరే ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోవడం రండి. సెకండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చారనమాట. మొత్తము 3 ఉన్నాయి ఫ్లోర్స్. ఇది థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్. ఇక్కడ పెంట్ హౌస్ దగ్గర ఆంటీ ఇలా కొన్ని చెట్లు వేసింది అనమాట. ఇది వచ్చేసి ఇది మల్లెపూ చెట్టు అనమాట. దీనికి కూడా అంత నీళ్ళేం అవసరం లేదు. ఇక్కడ ఇది చూడండి అసలు ఎట్లా పూలు పూసిందో. అసలు ఇక్కడ ఎంత పెద్ద పూలు పూస్తున్నాయి, లావులావి. నెక్స్ట్ ఇక్కడ
ఇది కూడా కొబ్బరి చెట్టే అనమాట. అంటే అట్లాంటిది ఆకులేమో ఇలా ఉంటాయి అనమాట, కొబ్బరి చెట్టు లాగా. ఇది కూడా డెకరేషన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మిరప చెట్టు అనమాట. చూడండి అసలు పూత అనేది ఇట్లా ఉంటాయి అనమాట వైట్గా. కాయ చూడండి ఇక్కడ కాసింది చిన్నది ఒకటి, ఇక్కడేమో పండిపోయింది కాయ కూడా కాసి చూస్తున్నారు కదా. ఇది 2 చెట్లు వేసుకున్నాం అనమాట మేము. నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ మీదకి వచ్చామన్నమాట. టెర్రస్ మీద కూడా ఆంటీ చెట్లు వేస్తుంది అనమాట, వెజిటేబుల్స్ పూల చెట్టు. ఇది వచ్చేసి మందారం చెట్టు అనమాట. మనం కింద చూసినట్టయితే కొంచెం పెద్దది, ఇది వచ్చేసి చిన్న ఇవి ఎంత ఇది మొగ్గు ఇక్కడ చూడండి ఎట్లా వచ్చేసిందో, ఇదిగోండి. నెక్స్ట్ వేరే చెట్టు చూద్దాం రండి. ఒక్కసారి ఈ ప్లాంట్స్ మొత్తం వ్యూ చూడండి. ఇది కూడా వచ్చేసి వంకాయ చెట్టు అనమాట. వంకాయ చెట్టుకి పూత వచ్చేసింది చూడండి. వంకాయ చెట్టుకు కూడా కొన్ని నీళ్ళు పోసుకోండి ఈవినింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి పాలకూర చెట్లు. పాలకూర చెట్లు ఇంట్లో ఆంటీ ఎక్కువ వేసుకుంది, ఎందుకంటే బయట ఇప్పుడు పొలాల్లో పండించాయని కెమికల్స్ అని అవని ఇవన్నీ మందులు ఏవేవో వేస్తూ ఉన్నారు. ఇవి ఇట్లా కుండీలో వేసుకుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మిరప చెట్టు. ఇది చూడండి అసలు భలే బాగుంది. ఆకులు చూడండి అసలు పర్పుల్ కలర్లో, కొంచెమేమో గ్రీన్ కలర్లో, ఆకులేమో బుడ్డయ్యి చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో వంగ చెట్టు. నెక్స్ట్ ఇక్కడ అంటే పాలకూర చెట్లు అలా ఎక్కువ వేసుకుందాం అనమాట ఆంటీ. నెక్స్ట్ వేరే చెట్టు చూద్దాం. సో ఇది కూడా ఒక ఆకుకూర అనమాట, నాకు కూడా తెలియదు ఐడియా పేరు అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి పుదీనా అనమాట. పుదీనా బకెట్లో వేసుకున్న ఇట్లా గుట్టలాగా పెరిగిద్ది. సో ఇది చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఇలా బకెట్స్ అనేది పగిలిపోవటము అలా విరిగిపోతాం ఉంటాయి కదా, దానికి ఏంటంటే ఏదన్నా పూసి ఇట్లా మనం వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కృష్ణ తులసి అనమాట. కృష్ణ తులసిలో ఇది పడిమోల్చింది. దీంట్లో వైట్గా ఉంటాయి కదా, ఇదేమో పింక్గా ఉంటాయి కదా, ఇదేమో వైట్ పువ్వు అనమాట. చిన్న ఇక్కడ కృష్ణ తులసి, ఇక్కడ వంగ చెట్టు. నెక్స్ట్ ఇదేదో పువ్వు చెట్టు అనమాట. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.